విశ్వావసనామ సంవత్సరంలో కన్యారాశి వారి యొక్క పరిస్థితి. ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్తా నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు కన్యారాశి. ఈ కన్యారాశి వారందరికీ కూడా ఉన్నటువంటి యొక్క ప్రభావం ఏంటంటే, మే 14 వరకు గురువు 9వ స్థానంలో ఉండి ఇప్పుడు 10వ స్థానానికి వెళ్తున్నాడు. కన్యారాశి వారికి శని 6వ స్థానం నుంచి 7వ స్థానానికి వెళ్ళాడు. రాహువు 7వ స్థానం నుంచి 6వ స్థానానికి రావడం, కేతువు లగ్నంలో నుంచి 12వ స్థానానికి వెళ్ళడం. దీని యొక్క ప్రభావంతో మార్పుతోటి కన్యారాశి వారికి ఎలా ఉంటుందంటే 14 ఆదాయము, 2 వ్యయము, 6 రాజపూజ్యత, 9 అవమానత. అంటే కన్యారాశి వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నదంటే, ఈ సంవత్సరంలో మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉండును. 6వ స్థానంలో శని నుంచి ఎప్పుడైతే 7వ స్థానానికి వెళ్తాడో దాని యొక్క ప్రభావంతో మధ్యలో ఆకస్మికమైనటువంటి యొక్క చికాకులు, చింతలు వచ్చేటువంటి యొక్క విధిగా ఉండును. గురువు 9 నుంచి 10వ స్థానానికి ఎప్పుడైతే వెళ్ళాడో దాని యొక్క ప్రభావంతో కన్యారాశి వారికి చేసేటువంటి యొక్క పనుల్లో మధ్యలో ఆటంకాలు వచ్చేటువంటి యొక్క విధిగా ఉండును. వివాహ ప్రయత్నం చేస్తున్నట్టు వారు ఎవరైనా ఉన్నటువంటి యొక్క ఎడల మాత్రం కొంతవరకు వీరికి ఆలస్యమైనటువంటి యొక్క ఫలితాలు జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. విద్యార్థుల విషయానికి వస్తే అధికంగా శ్రమించిన ఎడల మాత్రమే శుభ ఫలితాలతో ముందుకు వెళ్తురు. ప్రత్యేకించి గోల్డ్ వ్యాపారస్తులు, వస్త్ర వ్యాపారస్తులకు మాత్రం ఆకస్మికమైనటువంటి యొక్క లాభాలు వచ్చేటువంటి యొక్క సూచన. ఈ సంవత్సరంలో కన్యారాశి వారికి గృహయోగం కూడా సిద్ధించే సూచన. ఎందుకంటే రాహువు కానీ, కుజుడు కానీ, కేతువు కానీ ఈ 3 గ్రహాలలో ఎప్పుడైతే బాగుంటాయో దాని యొక్క ప్రభావంతో గృహయోగం సిద్ధించే సూచన. రాహు 6వ స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి గృహయోగం అనేది సిద్ధించేటువంటి యొక్క సూచన కన్యారాశి వారికి. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారికి మే 14 లోపు శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. మే 14 నుంచి మొదలుకొంటే అక్టోబర్ 3 వరకు కలహాలకు దూరంగా ఉండి చేసేటువంటి యొక్క పనిలో శ్రద్ధ వహించిన ఎడల శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళను. అదే అక్టోబర్ 3 నుండి డిసెంబర్ 14 వరకు అనూహ్యమైనటువంటి యొక్క శుభ ఫలితాలు వచ్చేటువంటి యొక్క సూచన. ఎందుకంటే ఆ సమయంలో వీరికి 11వ స్థానంలో గురువు రావడం వలన అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉందరు కన్యారాశి వారు. కన్యారాశి వారు ఆరాధించవలసినటువంటిది ఏంటి అంటే హనుమత్ ఆరాధన, అదేవిధంగా లలితాదేవి కానీ, దుర్గాదేవి కానీ అమ్మవారి ఆరాధన కనుక చేసినటువంటి యొక్కడలా కన్యారాశి వారందరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క శుభ ఫలితాలతో ముందుకు వెళుతురని మనం యథావిధిగా చెప్పవచ్చు.